అందరూ బాగున్నారండి? బాగుండాలండి. ఈరోజు నేను కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు వారాహిమాత గురించి ఒక విషయం చెప్పాలండి. నేను చాలామంది మా ఊరి నుంచి వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదండి, చూడలేదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారంట, చాలా పవర్ఫుల్ అమ్మవారంట అని చెప్పుకునేవారు కానండి. ఒక రోజు నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు అమ్మవారి దేవస్థానం చూసి, అమ్మ నాకెప్పుడు ఇస్తావమ్మ దర్శనం, అందరికీ ఇస్తున్నావు అని చెప్పేసి అని మనసులో అనుకున్నానండి. ఆ మరుసటి రోజు ఒక ఆమె వచ్చి, మేము వారాహిమాత గుడికి వెళ్తున్నాం వస్తావా అని అడిగారండి. ఇక నాకు అమ్మవారి అనుగ్రహం దొరికిందని చెప్పేసి చాలా సంతోషం వేసిందన్నమాట అండి. అప్పుడు వస్తానని చెప్పేసి బయలుదేరి వెళ్ళానమాట అండి. ఆ రోజు శుక్రవారం ఏకాదశి. సరే వెళ్ళామండి. మనం కాకినాడ బాగా చెరువుగడ దిగి ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళాము. అక్కడ వెళ్ళేటప్పటికి అమ్మవారు చాలా చాలా బాగా దర్శనం ఇచ్చారండి నాకు. అంత మనస్ఫూర్తిగా దర్శనం అయింది. మేము అంత ఆతృతతో వెళ్ళాము, అంత బాగా దర్శనం అయింది. బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ అన్నదానం జరుగుతుందండి, భోజనాలు చేసి వెళ్ళండి అని చెప్పారు. ఒక పక్క నుంచి పెద్ద వర్షం పడుతుందండి, అయినా సరే ఎక్కడ భోజనం లోడ్ చేయకుండా చాలా చాలా బాగా భోజనాలు పెట్టారండి. ఆ భోజనం చేస్తున్నప్పుడు ఒక ఆమె వచ్చారు అక్కడికి. ఆవిడ అచ్చంగా అమ్మవారిలాగే ఉన్నారు. ఆవిడ మాట్లాడుతుంటే నేను తొందరగా వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియో తీశాను ఆవిడ మాట్లాడిన మాటలో. అలాగే ఆవిడతో ఫోటో కూడా దిగాను. కానీ అప్పటి వరకు ఆవిడ ఎవరు, ఏంటి, అక్కడ స్థల పురాణం ఏంటి, అక్కడ విషయాలు ఏంటి నాకు నిజంగా తెలియదు అన్నమాట. అయిపోయింది. ఇంటికి వచ్చేసిన తర్వాత చూస్తే యూట్యూబ్లో ఒక ఛానల్ వస్తుంది, లక్ష్మీ ప్రసన్న గారి ఛానల్ అని. ఆ ఛానల్ చూస్తే ఆమె ఉన్నారు. ఆవిడే అమ్మవారిని నిలిపారట, ఆవిడే గుడి కట్టించారట. అక్కడ దేవస్థానంలో ధర్మకర్తగా ఆవిడే చేస్తున్నారంట. ఆవిడ వచ్చి అక్కడ మాట్లాడినప్పుడు నిజంగా తెలియదండి నాకు అసలు. ఆవిడతో ఫోటో దిగుతున్నప్పుడు కూడా తెలియదు. నిజంగా ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాబట్టి అమ్మవారి అనుగ్రహం అనిపించింది అన్నమాట అండి. ఆవిడ మాట్లాడిన మాటలు వీడియో తీశాను. ఆ మాటలో ఆవిడ మాటల్లోనే వినండి. కృష్ణా జిల్లా మూచిపూడి నుంచి అనమాట. ఆయన బర్త్డే సందర్భంగా మన వారాహి పీఠంలో అన్నప్రసాదం పెట్టి తన బర్త్డేని చాలా మీనింగ్ఫుల్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. రామశెట్టి వినయ్ కుమార్ గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే వారాహి తల్లి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండి ఇలాంటి పుట్టినరోజు వారు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అన్నదాత సుఖీభవ. అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే మనోజ్ కుమార్ గారు అండ్ ప్రతిభ గారు అనమాట. వీళ్ళు మన వారాహి పీఠంలో ఈరోజు అన్నదాతలు. అలాగే మన వారాహి పీఠంలో ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటాం కదా, వాళ్ళ మంచిని మనం కోరుకుంటాం అంతే కదా. మీరు కూడా అదే కోరుకోవాలి ఎవరైనా మనకు అన్నం పెడితే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. వారాహి మాతాకు జై, వారాహి మాతాకు జై, కాశీ అన్నపూర్ణేశ్వరికి జై, కాశీ అన్నపూర్ణేశ్వరికి జై, కాశీ అన్నపూర్ణేశ్వరికి జై, వారాహి మాతాకు జై. ఈ మాత్రమే నమః. మన వారాహి పీఠంలో అన్నప్రసాదం పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వారాహి తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అలాగే మన వారాహి పీఠంలో అన్నం భోజనం చేసిన తర్వాత నచ్చితేనే ఇక్కడ అన్నదానం అనేది రాయించండి. ఇంకో విషయం ఏంటంటే మన గుండీలో ఎంత లేదంటే అన్నప్రసాదం పెట్టి మీరు మహాత్ములు అవుతారా అన్నది మీకే ఉద్దేశిస్తారు. మీరే ఆలోచించుకోవాలి. చక్కగా భోజనం చేసిన తర్వాత మీకు నచ్చితేనే ఇక్కడ అన్నప్రసాదం అనేది రాయించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఓకేనా? అలా నా మనసులో కోరికను తీర్చి నాకు దర్శన భాగ్యం ఇచ్చిన వారాహిమాతకు జై.